పరిశుద్ధుడు తండ్రి పరిమందాసిని దేవా వందనాలు ప్రభా స్తోత్రం నాయన స్తుతులయ్యా స్తోత్రార్హుడు అతిథి సత్యదేవుడు నాయన మహాగణుడు అయిన మహా తండ్రి స్తోత్రం నాయన అయా భూమి ఆకాశాలను నాయన నోటి మాట ద్వారా సృష్టించిన సృష్టికర్తవైన దేవా నాయన అల్పురాలని ఆ భాగ్యురాలనైనా నన్ను క్షమించండి నాయన నాయన అయా పరిశుద్ధుల సంఘంతో చేరి నా తండ్రి నాయన అయా ప్రార్థన చేయుటకు నేను అర్హురాలను కాదు ప్రభా నన్ను క్షమించండి నాయన అయా నా తండ్రి ఈ దినం వరకు నాయన ఈ సమయం వరకు ప్రభా సజీవు లెక్కల్లో ఉంచావయ్యా వందనాలు ప్రభా జీవజల ఒకటి అయిన తండ్రి స్తోత్రం నాయన అయా సజీవులే కదా మేము స్తుతించేదని హిజ్కియా రాజు నాయన మేము స్తుతిస్తున్నాడు ప్రభా నా తండ్రి నాయన జీవము గల నా తండ్రి జీవాధిపతి వెనలేని స్తోత్రాలు లెక్కలేని స్తోత్రాలయ్యా మహాగణుడు అయిన నా యేసయ్య మహోన్నతుడు అయిన తండ్రి పరిశుద్ధుడా పరమ వైద్యుడు అయిన తండ్రి స్తోత్రం నాయన అయా కృపా సత్య సంపూర్ణుడా కృప కలిగిన దేవా స్తోత్రం నాయన ఇదిగో నా తండ్రి నాయన అయా నాయన మా కొరకు నాయన అయా సిద్ధపరిచిన బ్రదర్ని బట్టి వందనాలు ప్రభా నా తండ్రి నాయన మీ నోటికి నాయన బోరగా వాడుకోండి నాయన మా హృదయాలకు నాయన అయా ఏ ఆహారం అయితే అవసరమై ఉన్నదో నా తండ్రి నాయన అయా మా హృదయాలు నాయన ఏ హృదయం నా తండ్రి నాయన నాయన ఈ దుఃఖంలో ఉన్నారు ఏ హృదయానికి ఏం అవసరమై ఉన్నదో నా తండ్రి నాయన అయా మీ వాక్యాన్ని విరిచి పంచిపెట్టండి ప్రభా వాక్యమును మన్నాతో మమ్మ పోషించండి నాయన కృప చూపించండి నాయన అయ్యా నాయన ఏ మంచి లేని నన్ను క్షమించి నా ప్రార్థన ఆలకించండి నాయన మీ సేవకుల్ని నాయన అయ్యా అనేకులు నా తండ్రి నాయన ఈ ప్రార్థనకు నాయన ఈ శబ్ద యంత్రాంగము ద్వారా నా తండ్రి నాయన ఏకీభవించుచుండగా నా తండ్రి నీ కృపలో నాయన మమ్మ భద్రపరచండి నాయన అయా నాయన సేవకుల్ని దీవించండి నాయన వాళ్ళ అక్కర్లు తీర్చండి ప్రభా కృప చూపించండి వాళ్ళ సంఘాలు అనేక ఆత్మలు రక్షింపట్టు సహాయం దయచేయండి నాయన వాళ్ళ పరిచర్యలను దీవించండి నాయన నీ కృపలో భద్రపరచమని మహాగణుడా మహోన్నతుడైన తండ్రి నాయన వాక్యం చెప్పుచున్న బ్రదర్ గారిని దీవించండి నాయన వాళ్ళ కుటుంబాలను ఆశీర్వదించండి నాయన మేము కూడా నాయన వాక్య ప్రకారం నా తండ్రి ఆ వాక్యాన్ని హృదయంలో నింపుకొని అలనాడు నాయన నా తండ్రి నాయన మరి మీ పాదాల యొద్ద కూర్చొని నాయన మీ వాక్యాన్ని రీతిగా నాయన హృదయాన్ని భద్రపరుచుకొని ప్రవ్వా నాయన వాక్య ప్రకారం జీవించుటకు నాయన మాకు శక్తి అనుగ్రహించండి నాయన దుష్టుడు వేయు అగ్ని బాణాల నుండి మేము జయించుటకు నాయన అయా అలనాడు మీరు నాయన అపవాదిని మీ వాక్యం ద్వారా మీరు జయించారు ప్రవ్వా అయా మేము బలహీనలు బుద్ధిహీనలు నాయన జ్ఞానము లేని వారము నా తండ్రి మీ వాక్యంతో మమ్మల్ని నింపి నాయన మీ జ్ఞానముతో మమ్మల్ని నింపండి నాయన మీ వాక్య పరిచర్యలో నాయన ఆశీర్వదించి మమ్మ అందరిని దీవించండి నాయన అయ్యా వాక్యం చెప్పుచున్న బ్రదర్ గారిని దీవించి నీ కృపలో భద్రపరచమని నాయన మరుగు చేసి నాయన మీరే వాక్యం మాట్లాడమని బ్రతిమాలుకుంటూ అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు నాయన వందనాలు చెల్లిస్తూ మీరు ఇచ్చిన ఈ కొద్ది సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను నాయన పరిశుద్ధుడా నాయన పరమ వైద్యుడా నీతి సూర్యుడా జ్ఞానానికి మిన్నయైన దేవా జ్ఞాన సంపన్నుడా సత్యస్వరూపి వెనలేని స్తోత్రాలు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తూ నాయన ఈ దీనురాలు మరి ఇంతవరకు ప్రార్థన చేసిన నాయన సిస్టర్స్ ప్రార్థనలు ఆలకించినందుకు వందనాలు చెల్లిస్తూ నాయన మా అక్కర్లని తీర్చమని కృపలో భద్రపరచమని నాయన సహాయము దయచేయమని కృపా సత్య సంపూర్ణుడా ఈ దీనాలు ప్రార్థన ఆలకించమని బ్రతిమాలుకుంటూ అతి త్వరలో రానయ్యన్న యేసయ్య నామం పేరిట అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ అందరికి. ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్ అండి. ఈ రోజు మనకు వాక్యాన్ని అందించడానికి బ్రదర్ బాబీ రత్నాకర్ గారు సిద్ధంగా ఉన్నారండి. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరు పరిచయం అండి. బాబీ రత్నాకర్ అన్నయ్య గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. బాబీ రత్నాకర్ అన్నయ్య గారు దేవునిచే కనికరింపబడిన ఒక పాత్ర. వేదాంత విద్య ఏడల వారికి ఆసక్తి, స్నేహితులు మరియు రుచిగల ఫుడ్ వారికి ఎంతో ఇష్టం. వారి ప్రియ సతీమణి గారు షీలా గారు. షీలా మరియు బాబీ గారులకు 3 కుమార్తెలు మరియు అనేక మంది ఆత్మీయ బిడ్డలు. అందమైన సాగర తీరం విశాఖపట్నం వారి నివాసం అండి. అన్నయ్య గారిని అన్నయ్య గారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు.
వెల్కమ్ టు అన్నయ్య గారు, ప్లీజ్. థ్యాంక్ యూ స్వరూప్ గారు. మరి చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు, వందనములు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. అందరూ బాగున్నారు కదండి? మరి క్రొత్తగా ఎవరైనా జాయిన్ అయితే వారికి ప్రభు నామములో స్వాగతం పలుకుతున్నామండి. ఈ యొక్క మీటింగ్, జూమ్ మీటింగ్ ఎవ్రీ డే సేమ్ టైమ్, సేమ్ లింక్ అండి. ఈరోజు ఎలా జాయిన్ అయ్యారు అలాగే ప్రతిరోజు మీరు జాయిన్ అవ్వచ్చు. 5 నుంచి 6:30 వరకు ఉంటుంది. ప్రార్థన విజ్ఞాపనలో పాల్గొనాలనుకుంటే దాదాపు 3:30 నుంచి ప్రార్థనా యోధులు అనేకమైన అంశాల గురించి ప్రార్థన చేస్తూ ఉంటారు. మీరు జాయిన్ అవ్వచ్చు. సేమ్ లింక్. యాక్చువల్గా మీటింగ్ 3:30 నుంచే ఉంటుందండి. అయితే మనం ముందు నుంచి 5 నుంచి 6:30 అని అనుకున్నాం కదా. ఎవరికి ఏ టైంలో వీలవుతే ఆ టైంలో మీరు జాయిన్ అవ్వచ్చండి. థ్యాంక్ యూ అండి. మరి ఈరోజు అపొస్తల కార్యం, మరి మీరు ప్రార్థించిన రీతిగా మా ఆపోజిట్ డోర్ అంటే మా నైబర్స్ అన్నమాట, ప్రసాద్ గారని, జిఎస్ఎస్ ప్రసాద్ అన్న బ్యాంక్లో పనిచేసి రిటైర్ అయ్యారు. ఒక 2 days బ్యాక్ నేను ఉదయం లేచి చూసుకుంటే నాకు మిస్డ్ కాల్స్ ఉన్నాయి. మా ఇంటి ఎదురు, మా ఎదురు ఫ్లాట్ అనమాట. ఏంటని ఫోన్ చేస్తే ఒకసారి రమ్మన్నారు. సరే నేను వెళ్తే ఆయనకి 69 years ఉంటాయండి ఆయనకి. ఆయన మంచి మంచి ఆత్మీయుడు అన్న. ఆయన నాకేం చెప్పారంటే, రాత్రి అంతా కూడా చాలా చెస్ట్ పెయిన్ వచ్చేసింది బాబీ, మరి నాకు పైల్స్ ప్రాబ్లం ఉంది. ఈ పైల్స్ ప్రాబ్లం గురించి నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, మేము మీకు ట్రీట్మెంట్ ఇవ్వాలంటే హార్ట్ స్పెషలిస్ట్, గుండెకు సంబంధించిన డాక్టర్ క్లియరెన్స్ ఇవ్వాలి. మీరు ఒకసారి గుండెకి సంబంధించిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్టులు చేయించుకుని అంటే, ఆయనకి వాళ్ళు హార్ట్ స్పెషలిస్ట్ టెస్టులు చేసినప్పుడు 3 బ్లాక్స్ ఉన్నాయంట హార్ట్ దగ్గర. ఒకటేమో 100% బ్లాక్ ఉంది, ఇంకో 2 90% బ్లాక్. వెంటనే మీరు బైపాస్ సర్జరీ చేయించుకోవాలని వాళ్ళు చెప్పారు. ఇది జరిగి ఒక 4-5 రోజులు అవుతుంది. ఈ లోపల ఆయనకి ఆ రాత్రి చాలా భరించలేనంత చెస్ట్ పెయిన్ వచ్చేసిందంట, నిద్రపోలేదట. నాకు కాల్ చేశారు ఆయన. ఎవరో అన్నారు, ఒక పురుషుడు సహజంగా ఇంకొకరిని సహాయం అడగడట. ఒకవేళ సహాయం అడుగుతున్నాడంటే ఇక నిస్సహాయ స్థితిలో చివరిసారి ప్రయత్నం చేద్దామని అడుగుతాడట. వాళ్ళ ఆశ్చర్యం వేసింది ఆయన నాకు ఫోన్ చేయగానే. నేను వెళ్ళిన తర్వాత మరి మా గీతక్కకి ఒక మంచి క్రిస్టియన్ డాక్టర్ జాన్ వెస్లీ గారని విశాఖపట్నంలో, ఆయన హార్ట్ సర్జన్ అనమాట, కార్డియాక్ థొరాసిస్ సర్జన్ అని. ఆయన చేశారు మా గీతకి 10 years బ్యాక్. దేవుని దయ వలన గీతక్ చాలా బాగా ఆరోగ్యంగా ఉన్నారు. బైపాస్ సర్జరీ చేశారు. సరే ఆయన్ని కాంటాక్ట్ చేసి ఇమ్మీడియట్గా ఆయన తీసుకెళ్ళిపోయాం, నేను నా వైఫ్. తీసుకువెళ్తే సరే ఆయన కూడా అదే చెప్పారు, బైపాస్ సర్జరీ మండే చేద్దామండి అని. అయితే ఈ లోపల కొన్ని టెస్టులు చేసుకురండి అంటే మేము మధ్యాహ్నం ఇంటికి వచ్చి భోజనం చేసి మళ్ళీ ఆయన్ని టెస్ట్లకి తీసుకెళ్తుంటే కారులో మళ్ళీ ఆయనకి అట్లానే సీట్లో మెలికలు తిరిగిపోతున్నాడు అనమాట, ఊపిరి అందట్లేదు. ఇంకా లాభం లేదు, మండే వరకు మండే అంటే సండే అడ్మిట్ చేస్తారు, ఇంకా లాభం లేదని ఆ రోజు డైరెక్ట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయి డాక్టర్ గారు చెప్పారు ఇట్లా ఉందండి అని అంటే ఇమీడియట్గా జాయిన్ చేస్తారు. ఇంకా అతనికి ఒకే ఒక కొడుకున్నాడు, కెనడాలో చదువుకుంటున్నాడు ఆ బాబుకి మ్యారేజ్ అయింది, వాళ్ళ కోడలు కూడా మాతోనే ఉంది. సో జాయిన్ చేసిస్తాం. చాలా డెసిషన్స్ క్విక్గా తీసుకోవాల్సి వచ్చింది అనమాట. ఫ్యామిలీ మెంబర్స్ లాగా మేమే డెసిషన్స్ అన్ని తీసేసుకున్నాం. వాళ్ళు మా మీద ఫుల్గా నమ్మకం ఉంచారు. నిజంగా మా ప్రేయర్ రూమ్లో మోకరించి ప్రభువా మమ్మల్ని వాడుకోండి అని చెప్పి ప్రార్థన చేశాను నేను ఆయన గురించి. దేవుని మహాకృపను బట్టి నిన్న మీ ప్రేయర్స్ కూడా మీరు ప్రేయర్ చేయమని గ్రూప్లో పెట్టాం. మరి మీ ప్రార్థన వల్ల దేవుని కృపను బట్టి ఆయనకి నిన్న సక్సెస్ఫుల్గా బైపాస్ సర్జరీ అయింది. 3 బైపాస్లు వేశారు. తర్వాత ఇంకా లైఫ్ అంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండమన్నారు. ఎందుకంటే
బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాల్లో కూడా బ్లాక్ ఉందట ఆయనకి. సో ఆయన గురించి ప్రార్థించినందుకు వందనములండి. ఆయన పేరు జిఎస్ఎస్ ప్రసాద్ గారు. మీకు జ్ఞాపకం ఉన్నప్పుడు మీకు వీలైతే ఆయన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని వేడుకొచ్చింది. అలాగే మా గీతక్క అప్పుడప్పుడు మన దాంట్లో జాయిన్ అవుతున్నారు, మా స్పిరిచువల్ మదర్. తన బర్త్డే 7వ తారీఖు అంటే సండే. కానీ మరి మేమందరం ఇక్కడ ఒక 12 కుటుంబాలు ఈ అపార్ట్మెంట్లో అందరూ క్రిస్టియన్సే. 12 ఫ్లాట్స్, 12 ఫ్యామిలీస్ అందరూ క్రిస్టియన్సే. ఒక 1 ఫ్యామిలీ లాగా ఉంటారు. కనుక మరి ఇక్కడ ఆయనకి ఒక బ్రదర్కి హార్ట్ సర్జరీ అయినప్పుడు బర్త్డే సెలబ్రేషన్స్ వద్దని అన్నారు అక్క. సో అట్లానే మేము చేయలేదు, కానీ ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ చేద్దాం అనుకుంటున్నాం. వారి గురించి ప్రార్థన చేయండి. గీత తన పేరు. మీరు ప్రార్థించారు, విషెస్ కూడా పెట్టారు, మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మా పాప కోసం కూడా ప్రార్థన చేయండి. మా మ్యారేజ్ అయిన పాప, తను చాలా సవాల్లో గుండా వెళ్తుంది. మాకు శక్తికి మించిన పరిస్థితులు మేము ఎదుర్కొంటున్నాం. దయచేసి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుచున్నానండి. మరి అపోస్తుల కార్యములు మీరు నిద్రపోతున్నారో లేదో తెలుసుకోవడానికి చిన్న ప్రశ్న అండి. అపోస్తుల కార్యాలు ఎవరికి రాశారు చెప్పగలరండి? లూకా రాశారు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఎవరికి రాశారండి? నిద్రపాటు ఈ వారం అంతా నిద్రపోతున్నాను, కానీ ఈ రోజు మాత్రం నిద్రపాట్ల ఎప్పుడే లేచాను కాబట్టి అండి. రాశారు. అవును సిస్టర్, థ్యాంక్ యూ అండి. థియోఫిలస్ అనే వ్యక్తి ఎవరు అనే ఎక్కువ వివరాలు ఉండవు, కానీ అతను ఒక ఘనమైన వ్యక్తి, ఒక నోబుల్ పర్సన్ అని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇంకా వేరే ఏదైనా రాశాడా థియోఫిలస్ కి బైబిల్లోని? లూకా రాశారు. లూకాసు వార్త. యాక్చువల్గా లూకాసు వార్త, అపోస్తుల కార్యాలు నిజానికి వన్ సెట్ ఆఫ్ లిటరేచర్ అన్నమాట. సో లూకా యాక్చువల్గా వైద్యుడు, డాక్టరు. తను ఆశ్చర్యం వేస్తుంది లూకాసు వార్త స్టార్టింగ్ లో చూస్తే. చాలా మంది రాయటానికి పూనుకున్నారు కనుక నేను కూడా రాయాలనుకున్నాను అంటాడు. భలే ఆశ్చర్యమైన లాజిక్ అది. చాలా మంది రాస్తున్నారు, అందువల్ల నేను ఎందుకులే రాయటం అని అనుకోలేదు. చాలా మంది రాయటానికి పూనుకున్నారు కనుక నీకు నేను ఉపదేశించిన క్రైస్తవ మతాన్ని గురించి నేను ఏ విధమైన బోధ నీకు చెప్పానో అవి రూఢిగా జరిగినాయని, వాటిని రూఢిపరచటకు, నీకు నిశ్చయత కలగటానికి, నీ విశ్వాసాన్ని దిట్టపరచడానికి నేను రాస్తున్నాను ఓ ఘనత వహించిన థియోఫిలా అంటాడు. ఓకే, అపోస్తుల కార్యములు ఆ యొక్క పుస్తకానికి ఉన్న పేరే సూచిస్తుంది అసలు ఏంటి ఆ పుస్తకంలో ఉంటుందని. చాలా స్ట్రక్చర్డ్గా రాస్తాడు. మీరు పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు మీరు యెరూషలేములోను, యూదయలోను, సమరయాలోను, భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులైందురు అన్నది ఆ పుస్తకంలో చక్కగా కొన్ని అధ్యాయాల్లో యెరూషలేములో అపొస్తలులు ఏ విధంగా కార్యాలు చేశారో సాక్షులై ఉన్నారు. అలాగే యూదయ, సమరయాకి ఏ విధంగా అన్నది కొన్ని నెక్స్ట్ చాప్టర్స్ లో ఉంటుంది. చివరికి వచ్చేసరికి భూదిగంతముల వరకు వాళ్ళు ఏ విధంగా సాక్షులై ఉన్నారు. చాలా స్ట్రక్చర్డ్ గా రాస్తాడు. మరి మనం అంతకుముందు మనం మాట్లాడుకున్నట్లు ప్రతి దేవుని వాక్యానికి, మనం చదివే ప్రతి భాగానికి ఆ రచయిత ఒక అర్థంతో రాస్తాడు. రచయితకి ఒకే ఒక అర్థం ఉంటుందండి. దేవుని వాక్యానికి ఇద్దరు రచయితలు ఉంటారు. డ్యూయల్ ఆథర్షిప్ అంటారు దాన్ని, అంటే జత రచయితలు. ఉదాహరణకి అపోస్తుల కార్యాలు రాసింది లూకా, కానీ పరిశుద్ధాత్ముడు రాశాడని కూడా మనం విశ్వసిస్తాం. దేవుని వాక్యం పరిశుద్ధాత్మ చేత వ్రాయబడిందని మన యొక్క క్రైస్తవ విశ్వాసం. ఇప్పుడు దేవుని వాక్యం పరిశుద్ధాత్మ చేత వ్రాయబడినప్పటికీ ఆయన మనుషుల్ని వాడుకున్నాడు. మనుషుల యొక్క జాన్రా అంటే రాసే శైలిని వాడుకున్నాడు. మనుషుల యొక్క ఆ యొక్క తలాంతులను వాడుకున్నాడు. ఉదాహరణకి ఈ యొక్క చరిత్రకు సంబంధించిన అసలు ఏం జరిగిందో చక్కగా పద్ధతిగా రాశాడు లూకా. అదే సమయంలో ఎవరైనా సరే విశ్వాసం గురించి ఏదైనా ప్రశ్నలుంటే వాటిని ఎదుర్కోవడానికి కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఈ లూకా సువార్త, అపోస్తుల కార్యాల్లో రెండిట్లో ఉంటాయి. ఇక్కడ నేను ముఖ్యంగా
ఒక్క నుంచే ఒక ముఖ్యమైన పాయింట్ దయచేసి మీరు మర్చిపోకండి. ఏంటంటే బైబిల్ మనం చదివినప్పుడు మామూలుగా ఒక రచయిత లేకపోతే పరిశుద్ధాత్ముడే అనుకోండి, మన విశ్వాసం కొద్దిగా కంగారు పడకుండా ఉండేలాగున ఆ రచయిత ఎవరైనప్పటికీ ఒక పుస్తకం కానీ బైబిల్ కానీ ఆ రచయిత రాసినప్పుడు ఒక మీనింగ్తోనే రాస్తాడు. అది చాలు మనకి. కానీ ఈ లోకంలో ఎలా ఉంటుందంటే, ఈ లోకంలో మనం ఏదైనా ఒక బుక్ కొనుక్కొని ఒక నవల కానీ లేకపోతే ఏదైనా ఒక పుస్తకం కానీ చదువుతున్నప్పుడు మన ఇష్టం మన లోకంలో ఏం చేస్తారు, సర్వసాధారణంగా రచయితని ఎప్పుడో మర్చిపోతారు. రచయితతో మనకు సంబంధం లేదు, మనకి ఎలా కావాలంటే అలాగా ఏ అర్థం కావాలంటే ఆ అర్థం తీసుకోవడం అనేది ఈ లోకపు తీరు, ఈ లోక మర్యాద అది. కానీ దేవుని వాక్యం విషయంలో మనం అలా చేయకూడదు. దేవుని వాక్యము ఏ భాగమైనా సరే, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏ భాగమైనా సరే రచయిత ఒకే ఒక అర్థంతో రాస్తాడు. ఆ అర్థం ఏంటన్నది మనం కష్టపడితే గాని మనకి పట్టుకోలేం. అందుకనే పూర్వకాలము సామాన్యులకి చేతుల్లో బైబిల్ పెట్టేవారు కాదు, మహా పండితుల చేతుల్లోనే బైబిల్ ఉండేది. మార్టిన్ లూథర్ దానిని ఎదిరించాడు, దేవుని వాక్యం అందరి చేతిలో ఉండాలని. కనుక ఈరోజు అందరికీ బాధ్యత ఉంది. దేవుని వాక్యంని ఇష్టం వచ్చినట్టుగా మనకి ఏ అర్థం కావాలంటే ఆ అర్థం తీసుకొని మనం ఏం చెప్పాలనుకుంటే దాన్ని చెప్తున్నాం. చాలా మంది ఏం చేస్తారంటే ముందుగా ఏం చెప్పాలో వాళ్ళ మైండ్లో ఉంటుంది. దేవుని వాక్య పరిచర్య చేసే వాళ్ళు కొంతమంది, అందరూ కాదు, కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు ఏదో చెప్పాలనుకుంటారు, ఒక విషయం, మంచి విషయాలు అవి, కానీ దానికి దేవుని వాక్యాన్ని వాడుకుంటారు. అది కరెక్ట్ కాదు. దానివల్ల ఏమవుతుందంటే అప్పటికప్పుడు వినేవాళ్ళకి బాగుంటుంది, కానీ ఆ తర్వాత వాళ్ళు మర్చిపోతారు. ఉదాహరణకి యాకోబు అంటాడు, దేవుని వాక్యంలోనికి తేరి చూడమంటాడు. తేరి చూసినప్పుడు దేవుని వాక్యంలో ఆ యొక్క రచయిత రాసిన అర్థాన్ని మనం పట్టుకున్నప్పుడు మనం అంత ఈజీగా మర్చిపోలేం. ఆ యొక్క ఎక్స్పోజిషన్, మనం ఎక్స్పోజ్ అవుతాం దానికి. మనం ఒక్కసారి, ఇప్పుడు చూడండి, ఒక్కసారి మెరుపు, మనం చీకట్లో మెరుపు మనం చూసినప్పుడు ఆ మెరుపుకి మన చుట్టూ ఉన్నదంతా కనిపిస్తుంది. యాక్చువల్గా చెప్పాలంటే ఆ చుట్టూ ఉన్నదానికి మనం కనిపిస్తాం. అట్లా ఆ యొక్క దాన్ని ఎక్స్పోజింగ్ అంటారు, ఎక్స్పోజిటరీ ప్రీచింగ్ అని. దేవుని వాక్యం అంత శక్తివంతమైంది. ఆ ఒక్క మీనింగ్, రచయిత రాసిన అర్థాన్ని మనం కానీ పట్టుకుంటే అది మన జీవితాన్ని చాలా ప్రభావితం చేస్తుంది. దాంట్లో మరి ఎన్నో దాగి ఉంటాయి ఆ అర్థంలో. దాంట్లో ఆ అర్థాన్ని మనం యథార్థంగా అన్వయించుకోవడం, మనం అప్లై చేసుకునేటప్పుడు యథార్థత అవసరం. చాలా భావోద్రేకంగా, స్పీడ్గా అట్లా చేసినప్పుడు ఏమవుతుందంటే మనకేం కావాలో అదే తీసుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే అద్దంలో మన ముఖం చూసుకొని ప్రక్కకెళ్ళి మర్చిపోయినట్టు ఉంటుంది. చాలా మంది చాలా మెసేజెస్ మనం వింటా ఉన్నప్పుడు మనం నిత్యం మెసేజెస్ వింటూనే ఉంటాం. ఇప్పుడు మరి వాట్సాప్లో మా వైఫ్ చూస్తే 24 గంటలు ఏదో మెసేజ్ వింటానే ఉంటుంది. నేను కొన్ని పుస్తకాలు, ఆవిడ చదువుతున్న కొన్ని పుస్తకాలు చూసి అసలు ఇవి చదవద్దు నువ్వు అని చెప్తాను నేను. ఎందుకంటే వాళ్ళని ఆ రైటర్స్ని నేను గమనిస్తాను అనమాట. చాలా మంది నేను ఇంటికి ఇన్వైట్ చేస్తాను. ఒక్కొక్కసారి చాలా మంది వచ్చారు. ఒక సిస్టర్ ఉన్నారు, చాలా మంచి పరిచర్య చేస్తున్నారు, పెద్ద పరిచర్య. ఈ పాయింట్ మిస్ అవుతుంది ఆవిడకి ఏం కావాలో అదే చెప్తారు ఆవిడ. అప్పుడు ఏమవుతుంది, అది విన్నప్పుడు హాయిగా ఉంటుంది, చాలా ఉత్సాహంగా, ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆ ఆడియో అయిపోయిన అరగంటకి అది అసలు కంప్లీట్గా మర్చిపోతాం. అది క్షేమాభివృద్ధి కాదు, అది క్షేమాభివృద్ధి అవ్వదు. మీకు యాకోబు పత్రికలో చూపిస్తాను, 1వ అధ్యాయం. ఆ మాట ఎక్కడుందో దయచేసి సహాయం చేస్తారండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యంలోకి తేరిపార చూసి అని ఉంటుంది. చదువుతున్నాను. అయితే ఎన్నో వచనం బ్రదర్? 1వ అధ్యాయము 25వ వచనం. చదవండి పాస్టర్. అయితే స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణమైన నియమంలో తేరి చూసి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియలు చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును.
చదవండి. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకుని. చాలు, అది మనకు కావాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ 25వ వచనం, స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణమైన నియమంలో తేరి చూచి నిలకడగా ఉండివాడెవడో. తేరి చూడటం అన్నమాట ఇక్కడ ఇంగ్లీష్లో లుక్ ఇంటూ అని ఉంటుంది. లుక్ ఇంటూ దానిలోనికి చూడటం అన్నమాట. అసలు మన జీవితంలో ముఖ్యమైన విషయం ప్రార్థన. ఈ యేసయ్యకి దేవునికి కూడా ముఖ్యమైన విషయం ఆయన వాక్యమే. మన చేతిలో ఉన్న బైబిల్ చాలా అత్యంత అద్భుతమైన విషయం ఒకటి. మరి ఈ యొక్క అద్భుతమైన పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుకున్నప్పుడు, మరి క్యాథలిక్స్ అయితే వాళ్ళు ఒక ఫాదర్ అవటానికి దాదాపు 10 సంవత్సరాలు ట్రైనింగ్ అవుతారు. 10 సంవత్సరాలు. మరి బైబిల్ కాలేజెస్ ఉన్నాయి. బైబిల్ కాలేజెస్ ఇప్పుడు క్యాథలిక్స్ కాకుండా ప్రొటెస్టెంట్స్ అయిన మనకి చాలా బైబిల్ కాలేజెస్ ఉన్నాయి. మరి మనలో కొంతమంది బైబిల్ కోర్సెస్ చేసిన వాళ్ళు ఉన్నాం. 1 సంవత్సరం కోర్స్ అవ్వచ్చు, 3 సంవత్సరాలు అవ్వచ్చు, ఒక్కోసారి 5 సంవత్సరాలు అవ్వచ్చు. చాలా మంది ఏమనుకుంటారంటే బైబిల్ కోర్స్ చేస్తే ఈ పెంతెకొస్తు మంట ఆరిపోద్ది అనుకుంటారు. అది నిజం కాదు. పెంతెకొస్తు మంటకి మాటల్లోనికి తీసుకురాగలిగిన ఆ యుక్తిని, ఆ నేర్పుని బైబిల్ కాలేజెస్ మనకు అనుగ్రహిస్తాయి. మనకి దేవుడు దాని ద్వారా ఇస్తారు. బైబిల్ కాలేజీలో ఏం చదువుతామంటే మనం దేవుని పరిశుద్ధులు రాసిన గ్రంథాలు మనం ధ్యానం చేస్తాం, స్టడీ చేస్తాం. ఎంతోమంది మీకులాంటి వాళ్ళే మీకులాంటి వాళ్ళకి దేవుడిచ్చిన ప్రత్యక్షతలు బుక్స్ రూపంలో ఉంటాయి. వాటిని సిలబస్గా వాళ్ళు మనకి బోధిస్తారు. మరి మన మధ్య వాక్య ప్రకటన చేస్తూ ఉన్న విమలారెడ్డి గారు ఇటీవల PhD చేశారు థియాలజీలో. ఆవిడికి దాదాపు 70 years ఉంటాయి. మరి మనం చూస్తూ ఉన్నాం వారి యొక్క ఆత్మలో ఉన్న పదును. మరి చాలా మందికి బైబిల్ కాలేజీలో చదివే అవకాశం దొరకదు. కానీ మనకి ఎప్పుడైతే దప్పిక ఉంటుందో, ఆకలి ఉంటుందో, ఏ రకంగానైనా సరే, ఈరోజు గూగుల్లో చాలా ఉన్నాయి. గూగుల్ ఇప్పుడు తెలుగులో ఉంది, గూగుల్ ఆడియో వస్తుంది. ఇప్పుడు కొన్ని ఆడియో బుక్స్ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే మరి పూర్వందు భక్తులు మోకాళ్ళ మీద నేర్చుకున్నారు, మోకాళ్ళ ప్రార్థనలోనే నేర్చుకున్నారు దేవుని వాక్యాన్ని. భక్తి సింగ్ గారు ఉన్నారు. భక్తి సింగ్ గారు వాక్యం చెప్తున్నప్పుడు దాదాపు 5-6 ట్రాన్స్లేషన్ చేస్తారు. దాదాపు 2-3 వేల మంది కూర్చొని ఉంటారు ఆయన బోధ కింద. ఆయన ఆత్మపూర్ణుడైన వ్యక్తి. ఆయన పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి. ఆయన భాషల్లో మాట్లాడే వ్యక్తి. మరి ఈ వింటున్న వాళ్ళలో ఈ సమాజంలో అత్యున్నత స్థానాల్లో ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కిందే కూర్చుంటారు వాళ్ళ సంఘాల్లో. మరి ఇదంతా కూడా ఇప్పుడు మనం చూడబోతున్నాం అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో ఏంటంటే సంఘంలో చేర్చబడటం అన్న మాట దయచేసి గమనించండి. సంఘంలో చేర్చబడటం 2 గ్రూప్స్ ఉంటాయండి ఈ ప్రపంచంలో. ఈ యొక్క 7 ఖండాలు ఉన్నాయి మన భూగోళంలో. 7 ఖండాల్లో 6 ఖండాల్లో మనుష్య నివాసానికి యోగ్యమైనవి 6 ఖండాలు. ఈ 6 ఖండాలంతా కలిపి 800 కోట్ల మంది పైన ఉన్నారు జనాభా. ఈ 800 కోట్లలో దేవుడు 2 గ్రూపులుగా చేస్తున్నాడు వాళ్ళని. 2 గ్రూప్. ఒకటి స్త్రీ సంతానం, ఆదికాండం 1వ అధ్యాయం. 2 ఆ యొక్క సర్ప సంతానం. మనం ఆ మాట చూద్దామా? ఆదికాండము ఒకసారి సహాయం చేస్తారండి, అది ఎక్కడుందో. నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరం కలుగుతుంది అని అంటాడు. ఆదికాండం 2వ అధ్యాయం అనుకుంటా. పాస్టర్ గారు మీరు అన్న గుడ్ మార్నింగ్ అన్న. 3:15 చదువుతాను. 3:15 మరియు నీకును స్త్రీకిని
నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలిగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడంటే ఆ యొక్క సర్పంతో మాట్లాడుతున్నాడు. ఆ పాముతో. సర్పం అంటే కొద్దిగా పాము కంటే డేంజరస్ అది. నేను ఒకసారి దర్శనంలో సర్పాన్ని చూశాను. అది ఎవరో నాకు చెప్తున్నారు అది సర్పం అని. సర్పము చాలా యుక్తి గలదని ఉంది. మరి ఆదికాండము టైంలో సర్పం నడిచేది కూడా ఆ సర్పంతో చెప్తున్నాడు. సర్పము సాతానుకి ఒక రిప్రజెంటేటివ్గా వచ్చాడు. వాడు సాతాను దూత అన్నమాట వాడు అక్కడ. మరి ఆ సర్పంతో మాట్లాడుతున్నాడు దేవుడు ఏమని, నీకును స్త్రీకిని, అంటే అవ్వ సంతానంలో అందరూ అవ్వ సంతానమే, స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరం కలిగజేసేది. ఇక్కడ ఏంటంటే ప్రపంచంలో 2 గ్రూపులు. ఒకళ్ళు యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించిన గుంపు, రెండో గుంపు యేసు ప్రభువుని నమ్మకుండా ఉన్న గుంపు. యేసు ప్రభువుని నమ్ముకునే గుంపు, యేసు ప్రభువుని విసర్జించిన గుంపు. ఈ 2 3 4 ఏమి ఉండవండి, ఈ 2 గ్రూపులు ఉన్నాయి. ఈ 2 గ్రూపుల్లో మనం దేవుని మహాకృపను బట్టి కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఉంటుంది. ఆయన అంధకార సంబంధమగు అధికారం నుంచి ఆయన కుమారుడగు యేసుక్రీస్తు రాజ్యంలోనికి మనల్ని ట్రాన్స్లేట్ చేశాడట, మనల్ని మార్చాడు. అంధకార సంబంధమగు అధికారం నుంచి యేసుక్రీస్తు రాజ్యంలోనికి మన పొజిషన్ మారింది, మన స్థితి మారింది. ఇప్పుడు ఆ మారిన స్థితి నుంచి దేవుడు మనల్ని ఒక వ్యవసాయకుడిగా, ఆయన మనల్ని ఒక తీగల్లాగా మనల్ని మలుచుకుంటూ సంఘంలాగా మనల్ని కడతా ఉన్నాడు. ఇక్కడ సంఘములో చేర్చబడటం అన్న మాట చాలా ముఖ్యం. ఈ చేర్చబడటం, ఇప్పుడు థియాలజీ చదివినా లేకపోతే ప్రార్థనలో నేర్చుకున్నా, బైబిల్ చక్కగా ధ్యానం చేయటం, దేవుని వాక్యాన్ని సరిగా విభజించటం నేర్చుకున్నా, ఇవన్నీ కూడా మనం సంఘంలో ఏ విధంగా ఇమిడిపోవటం అనేది సంఘ జీవితం. అంటే సంఘం అంటే నేను అనేది యేసుక్రీస్తు శరీరంలో ఏ విధంగా ఫంక్షన్ అవటం, అది మనకి ఒకలాంటి ఆ యొక్క మర్మంలోనికి, ఆ మర్మంలో మనము మన ఉనికిని కలిగి ముందుకెళ్ళటం మనకి పెంచి పోషిస్తూ ఉంటుంది అన్నమాట. ఏ విధమైన ఇన్పుట్ అయినా సరే. నేను చెప్తున్నది అర్థమవుతుంది అనుకుంటున్నాను. సరే, ఇంకా ఈ అపోస్తల కార్యాల్లోకి వెళ్దాం. 1వ అధ్యాయం నేను చదువుతానండి దేవుని వాక్యం. మరి ఆర్సి స్ప్రౌల్ అని ఒక దేవుని సేవకుడు ఉన్నాడు. మీలో ఓపిక అంటే కొద్దిగా టైం ఉన్నవాళ్ళు, ఓపిక ఉన్నవాళ్ళు, యూట్యూబ్లో ఉంటుంది ఆయన మెసేజెస్. ఆర్సి స్ప్రౌల్ అంటే SPROUL, స్ప్రౌల్, ఆర్సి స్ప్రౌల్. అతన్ని దేవుడు బహుగా మరి ఒక ప్రత్యేకమైన బోధనా వరంతో ఆశీర్వదించాడు. ఆయన ఇటీవల చనిపోయాడు. ఆయన మెసేజెస్ నేను చాలా ఆశీర్వదింపబడ్డాను. ఆయన చాలా ప్రత్యేకమైన టాపిక్స్ని ఆయన టేకప్ చేసి దాన్ని చక్కగా వివరిస్తారు. ఆయన మరి వాక్యం చదువుతున్నప్పుడు లేచి నిలవబడమంటాడు అందరినీ. కొన్ని వేల మంది వింటుంటారు. వాళ్ళు ఎలా కూర్చుంటారంటే ఆల్మోస్ట్ ఒకరి మీద ఒకళ్ళు ఇరుకిరుకిరుకిరుగా కూర్చుంటారు. అంటే స్థలం సరిపోక ఆడిటోరియంలో వాళ్ళని లేచి నిలబడమంటాడు. ఇదిగో ద వర్డ్ ఆఫ్ గాడ్ అంటాడు. దేవుని యొక్క మాటలు నేను చదువుతున్నానని చదువుతాడు. దేవుని మాటలు, దేవుని వాక్యం మనం చదివినప్పుడు, అది మన మీద, దేవుని వాక్యం చదువుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు జల్లులాగా పడుతుంటాడు మన మీద దేవుని వాక్యం చదువుతున్నప్పుడు. ఇదిగోండి చదువుతానండి. అపోస్తల కార్యంలో 1వ అధ్యాయం 1 నుంచి. ఓ థియోఫిలా, యేసు తాను ఏర్పరచుకునిన అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత
ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమును రచించి తిని. ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగ్గపడుచు దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు అనేక ప్రమాణములను లేక రుజువులను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఆయన వారిని కలుసుకుని ఇలాగ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. చూసారండి, కొన్ని మాటలు కనిపెట్టుడి. సహోదరి సహోదరుడా, నీ జీవితంలో పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టిన సమయం ఉందా? ఎప్పుడు? ఒంటరిగా ఉన్నప్పుడు. ఒకసారి ఎవరికి సమాధానం చెప్పనవసరం లేదు, నీకు నువ్వే సమాధానం చెప్పుకోవాలి. అపోస్తలులు కనిపెట్టారు. అది వాళ్ళ కార్యములో ఫస్ట్ కార్యం. అపోస్తల కార్యాలు కదా ఇది. యేసు వారికి ఆజ్ఞాపించాడు, మీరు కనిపెట్టండి ఎక్కడికి వెళ్లకుండా అని. వాళ్ళు కనిపెట్టారు. అది మొట్టమొదటి కార్యం. దేవునికి స్తోత్రం. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చాను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందేదరనెను. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదువా అని ఆయనను అడగగా, ఆయన, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందించుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులైందిరని వారితో చెప్పాను. చాలా మంది ఏమనుకుంటారంటే సంఘాల మధ్య సిద్ధాంతాలకు సంబంధించిన తారతమ్యాలు ఉన్నాయి, అవే సంఘాలని విడదీస్తున్నాయి అనుకుంటారు. ఉదాహరణకి బ్రదరన్ సంఘము, పెంతికోస్తు సంఘం రెండు చాలా డిఫరెంట్గా కనిపిస్తాయి. పెంతికోస్తు వాళ్ళేమో పరిశుద్ధాత్మతో నింపబడాలి, భాషల్లో మాట్లాడాలి, పరిశుద్ధాత్మ వరాలు వాళ్ళు ఎక్కువగా ఆ సంఘాల్లో కనిపిస్తుంటాయి. వాళ్ళు పరిశుద్ధాత్మ వరాలు వాళ్ళు యూజ్ చేయటం, వాడటం. అదే బ్రదరన్ సంఘాల్లో చూస్తే వాళ్ళ సంఘాల్లో ఎవరు కూడా భాషల్లో మాట్లాడటం వాళ్ళు ప్రోత్సహించరు. నేను ఒకటి విన్నాను, భక్తి సింగ్ గారు చర్చిలో ఎవరైనా పరిశుద్ధాత్మతో నింపబడి భాషలతో ప్రార్థన చేస్తుంటే ఆ వ్యక్తిని తీసుకువెళ్ళి కొద్దిగా దూరంగా సంఘానికి డిస్టర్బెన్స్ లేకుండా పెడతారట. మరి ఇవి బయటికి ఇలా కనిపిస్తున్నాయి, కానీ నిజానికి లోపలికి కానీ మనం చూస్తే ఈ అధ్యాయం 2వ అధ్యాయంకి వెళ్ళేసరికి ఈ సంఘాల మధ్య నిజానికి డిఫరెన్సెస్ లేవండి, తారతమ్యాలు లేవు. ఎప్పుడంటే రొట్టె విరుచుట యందును, ప్రతిరోజు వారి ఇంట రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును, అపోస్తలుల బోధ యందును, తర్వాత గివింగ్ లోను, ఆ తర్వాత వాళ్ళ రకరకాలైన కారణాల చేత వాళ్ళు అరేంజ్ చేసుకునే భోజన పార్టీస్. రొట్టె విరచడం అనేది ప్రభు బల్లని సూచిస్తుంది. అదేవిధంగా విశ్వాసులందరూ కలిసి ఏదన్నా ఒక కృతజ్ఞత కూడికలో కలిసి భోంచేసే విషయాన్ని కూడా సూచిస్తుంది. ఒక ఆయన అన్నాడు, మనం విశ్వాసులంగా కుటుంబంగా మనం ఎప్పుడు భోంచేసినా అది ప్రభు బల్లకి ఒక సూచనగా ఉంటుందట. ఎవ్రీ మీల్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ఎ కమ్యూనియన్ సర్వీస్ అట. ఎందుకంటే అక్కడ మనము కృతజ్ఞతతో ఆ యొక్క భోజనం స్టార్ట్ చేస్తాం. వాళ్ళు ఇశ్రాయేలీలు రొట్టె తింటారు కాబట్టి ముందు ఆ రొట్టెని విరుస్తారు. మనం చపాతీలో లేకపోతే అన్నం తింటాం, కానీ అన్నం విరవలేం కదా, చపాతీ విరుస్తాం అనుకుంటాం. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం థ్యాంక్స్ చెప్తాం. మనం ఎప్పుడైతే భోజనాన్ని గురించి కృతజ్ఞతలు చెప్తామో ఆ క్షణంలో దేవుని శక్తి మన భోజనాన్ని పవిత్రపరుస్తుంది, శాంక్టిఫై చేస్తుంది. మరి ఆ పరిశుద్ధపరచబడిన ఆ యొక్క భోజనం మనం తింటా ఉన్నప్పుడు, అందరం విశ్వాసులైనప్పుడు, అది ఎంత విశిష్టత కలిగింది ఆ భోజన సమయం.
అందుకని కుటుంబం అంతా ఎప్పుడు పడితే అప్పుడు ఒకళ్ళొకసారి అలా తినకుండా కుటుంబం అంతా కలిసి భోంచేయటం అనేది చాలా ప్రాముఖ్యం. ఇంకొక ఆయన ఏమన్నారంటే, మనం తినే భోజన బల్ల అది 2వ బలిపీఠమట. హల్లెలూయా. ఇట్స్ ఎ సెకండ్ ఆల్టర్. వాట్ ఈస్ ద ఫస్ట్ ఆల్టర్? కుటుంబ ప్రార్థన. కుటుంబ ప్రార్థన మొట్టమొదటి బలిపీఠం అయితే 2వ బలిపీఠము మన భోజనం చేసే స్థలం. కొన్ని ప్లేసెస్లో, కొన్ని కుటుంబాల్లో, మా చిన్నప్పుడు మాకు డైనింగ్ టేబుల్ ఏం లేదు మా ఇంట్లో. మేమందరం రౌండ్గా కూర్చొని కింద కూర్చొని తినేవాళ్ళం. అలాగా ఒకవేళ మీకెవరికైనా డైనింగ్ టేబుల్ లేకుండా కింద కూర్చొని తింటా ఉంటే ఆ స్థలమే భోజన బల్ల. లేకపోతే మనం అందరం కలిసి ఎక్కడ కూర్చొని తింటాం? కొంతమంది హాల్లో సోఫాలో కూర్చొని తింటాం, ప్లేట్స్ పట్టుకొని అక్కడ ఆ సెంటర్ పీస్ మీద కూరలన్నీ పెట్టుకొని చుట్టూ కూర్చొని తింటాం. అది భోజన బల్ల. సో భోజన బల్ల 2వ బలిపీఠం. భోజనం మనం ఎక్కడైతే కుటుంబంగా కలిసి చేస్తాం, 2వ బలిపీఠం. మన కుటుంబంలో అందరూ కలిసి భోంచేయాలండి. ఎప్పుడు పడితే అప్పుడు ఒకళ్ళు తండ్రి ఒక సమయంలో, తల్లి ఒక సమయంలో, పిల్లలు ఒక సమయంలో తినేసి వెళ్ళిపోవటం, అది దానివల్ల కుటుంబం దూరం అయిపోతాం. మనం మనుషులు కుటుంబంలో అందరూ కలిసి భోంచేసింది. మా ఇంట్లో ఒక రూల్ అనమాట, అందరూ కలిసి భోంచేయాల్సిందే, అందరూ కలిసి భోంచేయాల్సిందే. అది నేను నేర్చుకున్నాను మరి కొంతమంది దగ్గర. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఇక్కడ 8వ వచనం, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు. మిమ్మల్ని నేను ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నానండి. ఎవరికి చెప్పొద్దు ఆన్సర్, మీకే చెప్పుకోవాలి. ఎప్పుడైనా నీ మీదికి పరిశుద్ధాత్మ వచ్చాడని అనుకుంటున్నావేమో నువ్వు, రాకుండా. బ్రదరు, మరి నాలో పరిశుద్ధాత్మ లేడా అంటే ఉన్నాడండి. మనం యేసు ప్రభువుని పరిశుద్ధాత్మ లేకుండా మనం నమ్ముకోలేం అసలు. పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడు, కానీ నీ మీదికి రావాలి. నాలో ఉన్నవాడు నా మీదికి ఎలా వస్తాడు సార్? అదే క్వశ్చన్. ఇప్పుడు ఆయన పరిశుద్ధాత్మ, ఆయన త్రిత్వంలో 3వ వ్యక్తి, ఆయన దేవుడు. ఆయనకి ఒక స్వభావం ఉంది. నీలో ఉంటూనే నీ మీదకి వచ్చే స్వభావం ఉంది ఆయనకి. ఇది ఎలా అన్నది మనం ఏ శాస్త్రం వివరించలేదు, అదంతే. అందుకే ఎఫెసీ పత్రికలు అంటున్నాడు, బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ అంటాడు. బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈ 1-2 అధ్యాయాలు మనం చదువుకుందాం, టైం సరిపోతే గాని. పరిశుద్ధాత్మ పొందుకున్న వ్యక్తికొను పరిశుద్ధాత్మ పొందుకోకుండా ఉన్న విశ్వాసికి శక్తి విషయాల్లో, అంతరంగ పురుషుని యొక్క శక్తి విషయంలో, తర్వాత ఒంటరితనం విషయంలో చాలా వ్యత్యాసాలు ఉంటాయి. ఒక విశ్వాసి పరిశుద్ధాత్మతో నింపబడకుండా కూడా విశ్వాసిగా ఉండొచ్చు. అలా చాలా మంది ఉంటారు ఈ రోజుల్లో. సాల్వేషన్ ఆర్మీని స్థాపించిన విలియం బూత్ అని ఆయన ఏమన్నాడంటే, 100 సంవత్సరాల క్రితం అన్నాడు ఆయన, దాదాపు 100 సంవత్సరాల పైనే. ఆయన ఏమన్నాడంటే, రానున్న 100 సంవత్సరాల్లో సంఘంలో విశ్వాసులు పరిశుద్ధాత్మ లేని విశ్వాసులు ఉంటారు. సువార్త ఏమో ఎలా చెప్తారంటే, నరకం గురించి ప్రస్తావించకుండా సువార్త చెప్తారు. పాప క్షమాపణ గురించి ఏం చెప్తారంటే, పశ్చాత్తాపం లేకుండా కూడా పర్వాలేదు, పాప క్షమాపణ అనుభవించవచ్చు అని చెప్తారు. ఇలాంటి విశ్వాసులు ఉంటారు రానున్న 100 సంవత్సరాల్లో అని చెప్పాడు. ఈరోజు మరి నీవు నేను రక్షించబడ్డాం అనుకుంటున్నాం, కానీ పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత అనుభవించే ఆ యొక్క పశ్చాత్తాపం నీలో నాలో అప్పుడప్పుడు ఎంత వీలైనంత ఎక్కువ సార్లు అది అనుభవిస్తున్నావా? లేకపోతే గుంపులో గోవిందులాగా ఉంటున్నావా? అంటే ఏంటి? ఒక గుడ్డివాడంట ఒకరోజు ఒక గ్రామంలో ఒక టీ షాప్లో కూర్చొని ఉన్నాడట, సెంటర్లో. ఆ సెంటర్లోకి ఒక పెద్ద పాము వచ్చిందంట పొరపాటున. అందరూ ఒక పాము 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 అని చెప్పేసి దాని దగ్గరికి వెళ్ళి చూస్తుంటే, వీడు కూడా ఎవరో చేయి పట్టుకొని వెళ్ళి పాము 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 అంటున్నాడంట వీడు కూడా. నీవు అలాంటి పరిస్థితిలో ఉన్నావేమో ఈరోజు యేసు ప్రభు విషయంలో. నీకు కనబడకుండా ఉన్నది కనబడుతుందని అనుకుంటున్నావేమో, నీకు అనుభవం లేనిది అనుభవం ఉన్నది అనుకుంటున్నావేమో. నేను కూడా ఒకప్పుడు అలా ఉన్నాను విశ్వాస విషయంలో.
మరి నాకు బాగా ఆత్మీయుడు ఒక అన్న కరోనాతో చనిపోయాడు. అన్నని మేము దేవునిలోకి నడిపించడానికి దాదాపు 10 సంవత్సరాల పైనే ఒక గాజు బొమ్మను పట్టుకొచ్చాం నేను మా వైఫ్. ఎన్నో ప్రశ్నలు వేసాడు. హిందూ మతం నుంచి ఆయన వచ్చాడనమాట. ఒక వ్యక్తిగా అత్యున్నతమైన మనస్తత్వం అతనిది, చాలా మంచి వ్యక్తి. కానీ విశ్వాస విషయం వచ్చేసరికి చివరికి ఏమన్నాడంటే నన్ను బాప్తిస్మం ఇమ్మన్నాడు. సరే నేను అన్నాను, నేను పెద్ద బాప్తిసాలు ఇచ్చే అలవాటు నాకు లేదు, పాస్టర్ గారిని ఎవరన్నా అడుగుతానంటే లేదు నువ్వే ఇమ్మన్నాడు. సరే నేనేం చేశానంటే మా వైఫ్ని మా గీతక్కని కూర్చోబెట్టి ఆయనకి 2 షరతులు విధించాను. నేను ఇస్తానన్నా కానీ బైబిల్ ద గాడ్ ఆఫ్ బైబిల్ ఈ షుడ్ బి యువర్ గాడ్. దేవుడు బైబిల్లో ఏ దేవుడైతే ఉన్నాడో ఆయన నీ దేవుడై ఉండాలి, నెంబర్ 1. నెంబర్ 2, విగ్రహాలకు జోలికి నువ్వు వెళ్ళకూడదని చెప్పాను. ఈ రెండిటికి నువ్వు ఇదిగో మా ముగ్గురు ముందు చెప్తే నేను ఇస్తానని చెప్పాను. నువ్వు చెప్పింది ఇదే కదా, ఇంతకాలం నేను చేస్తానన్నాడు. సరే నేను తీసుకెళ్ళి ఇంకో పాస్టర్ గారి సహాయం కూడా తీసుకుని బాప్తిసం ఇచ్చాం ఒక కాలువలో, స్టీల్ ప్లాంట్ దగ్గర. ఆ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే అది 2వ సారి అంట ఆయన బాప్తిసం తీసుకోవడం. ఒకసారి ఎప్పుడో ఇంకొకరిని కూడా ఇట్లానే అడిగాడంట. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఏంటి అసలు ఆయన మైండ్ నాకు అర్థం కాదు, విశ్వాస విషయంలో ఆయన ఎట్లా ఉన్నాడు నాకు అర్థం కాలేదు. సరే దేవునిలో బాగానే ఎదుగుతున్నాడు అనుకునే, నిత్యం బైబిల్ చదువుతా ఉండేవాడు, తన జీవితం అంతా మారిపోయింది, విగ్రహాల జోలికి వెళ్ళటం లేదు, అంత బాగానే ఉంది అనుకుంటే నా అంతరంగంలో మాత్రం ఎక్కడో ఇతని విశ్వాస విషయంలో ఏదో తేడా ఉందని అనిపించేది నాకు. నేను ఉండబట్టలేక ఒకరోజు చెప్పాను, సంథింగ్ ఈజ్ ల్యాకింగ్ ఇన్ యువర్ ఫెయిత్ అని చెప్పాను. నీ విశ్వాసంలో ఏదో లోటు ఉందన్నా, అన్ని నువ్వు ఇట్లాగా చెప్తుంటావు, నువ్వు ఒక పెసిమిస్ట్వి, నువ్వు ప్రతిదాన్ని అనుమానించే టైప్ అన్నాడు. నన్ను తిట్టాడు, ఎందుకంటే నాకంటే చాలా పెద్దోడు. లేదన్నా ఏమి 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 లోటు ఉంది చెప్పు అన్నాడు. నీ సాక్ష్యంలో దేవుడు నా పాపాలు క్షమించాడు అన్నది లేదన్నా అని చెప్పాను. ఉందా? ఎప్పుడైనా చెప్పావా నీ సాక్ష్యంలో నా పాపాలు క్షమించబడి అన్న మాట నీ నోట్లో ఎప్పుడైనా వచ్చిందా? ఈ 4-5 సంవత్సరాల్లో ఎప్పుడు రాలేదు. నా కూతురికి జీతం పెంచాడు దేవుడు, నా అప్పుల నుంచి నన్ను తప్పించాడు, నాకు స్వస్థతనిచ్చాడు, లేకపోతే నాకు అద్భుతం జరిగింది, ఈ అద్భుతం జరిగింది, ఇయే నా సాక్ష్యాలు. ఎప్పుడైనా రక్షణ సాక్ష్యం చెప్పావా? ఇక్కడున్న ప్రతి ఒక్కరు నేను అడుగుతున్నాను, నీ జీవితంలో రక్షణ సాక్ష్యం ఉందా? అక్కడి నుంచి మొదలు పెడదాం. ఎందుకంటే ఆ రక్షణ సాక్ష్యం ఉన్నప్పుడే రక్షణ ఆనందం ఉంటుందండి. మనం ఆనందించాలి. ఈ అపొస్తల కార్యాల్లో దాగి ఉన్న మరి యొక్క అంశం ఏంటంటే సంతోషం, ఆనందం, జాయ్. మరి ఆ యొక్క విశ్వాసులు ఆ రోజుల్లో ఎంత శ్రమలకు గురవుతున్నప్పటికీ వాళ్ళు ఎంతో ఆనందించారనే వాక్యం సెలవిస్తుంది. నీ జీవితంలో రక్షణ సాక్ష్యం ఉందా? రక్షణ సాక్ష్యంలో కొన్ని అంశాలు తప్పకుండా ఉంటాయి. ఏంటంటే దేవుడు నా పాపాలు క్షమించిన ఒక అనుభవం, వ్యక్తిగతమైన అనుభవం అది ఉంటుంది. అది లేకపోతే నువ్వు పరలోకంకి వెళ్ళవు కదా. నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. నీకు రక్షణ సాక్ష్యం ఉన్నప్పుడు నీ అంతరంగంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ ఇండ్వెల్లింగ్ హోలీ స్పిరిట్ నీలో నివసిస్తూ ఉంటాడు. యేసయ్య పరిశుద్ధాత్మ రూపంలో నీలో నివసిస్తూ ఉంటాడు. ఆ నివసించే పరిశుద్ధాత్మకి ఒక స్వభావం ఉంది. ఎప్పుడైతే నువ్వు వ్యక్తిగతంగా ప్రార్థనలో ఉంటావో, వ్యక్తిగతంగా ఆకలి దప్పులు కలిగి ఉంటావో, వ్యక్తిగతంగా దేవుణ్ణి, కీర్తనకారుడు అంటాడు కదా, ఏమని అంటాడు? దుప్పి నీటివాగుల కొరకు ఏ విధంగా ఆశపడుతుందో నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది. తెలుగు బైబిల్ మహా డెప్త్ ఉంటుంది. ఇంగ్లీష్ కంటే బాగుంటుంది తెలుగు బైబిల్. తృష్ణగొనుచున్నది. బా, ఎంతటి మాట అది! తృష్ణగొనుచున్నావా ప్రియమైన విశ్వాసి? తృష్ణ ఉందా నీలో? తృష్ణ లేకుండా ఉంటే పైన విశ్వాసలాగానే ఉంటావు. తృష్ణ లేకుండా ఉంటే నీలో శక్తి ఉండదు. నువ్వు అనుకోవచ్చు, ఆత్మపూర్ణులయ్యున్న వారు చెప్పుకుంటున్న వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయని. మన జీవితాలు బాగుంటే, మనం బాగు చేసుకుంటుంటే మనకు దేవుడు ఎందుకండి? మన జీవితాలు మనం బాగు చేసుకోలేం. మనం అత్యంత
అల్పులం మనం. ఈ రోజు ఉండి నెక్స్ట్ డే పడిపోయేవాళ్ళం. మరి మనలో పాపం నివాసం ఉంది, పాప నియమం ఉంది కనుక ఆన్ అండ్ ఆఫ్గా మనం ఓడిపోతూనే ఉంటాం. నా విషయంలో అది మరీ ఎక్కువ. కానీ దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. దేవుడు నన్ను తన అనంత ప్రణాళికలో నన్ను ఎన్నుకున్నాడు. దేవుడు నన్ను ముందుగా ఎన్నుకున్నాడు, నన్ను రక్షించుకోవడానికి రక్షించుకున్నాడు. నాకు పశ్చాత్తాపాన్ని ఇస్తా ఉన్నాడు. ఫస్ట్ టైం ఇచ్చాడు, ప్రతిసారి ఇస్తున్నాడు. పరిశుద్ధాత్మ లేకుండా మనం పశ్చాత్తాపడలేం. ఈరోజు పాపం చేసి వెంటనే పశ్చాత్తాపడచ్చులే అనుకున్నాను నేను చాలాసార్లు. అలాగ అవదు. ఈరోజు పాపం చేస్తే మళ్ళీ రానున్న రోజుల్లో ఆయన ఎప్పుడు ఇస్తాడో ఆ కృప పశ్చాత్తాపడటానికి మనకు తెలియదు. అప్పటి వరకు ఒకలాంటి ఎండిపోయిన స్థితే ఉంటుంది. నన్ను నీవు నా ఎముకల్ని బిగించేసావు అంటాడు. నేను లోపల కాలిపోతున్నాను అంటాడు. కీర్తన 32 అధ్యాయంలో ఒకసారి చదువుదాం. కీర్తన 32, సామ్స్ 32. ఒకటో వచ్చింది. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను. నా సారము వేసవి కాలమున ఎండినట్టాయను. నా దోషము కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయంగా అవి వారి మీదికి రావు. నా దాగుచోటు నీవే. హల్లెలూయా. అయితే సమయం అయిపోతుంది కనుక అపోస్తల కార్యాలు ఒకసారి తిరిగి వద్దాం. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయంలో ముఖ్యంగా ఏముంటుందంటే అక్కడ ఎంత జాగ్రత్తగా దేవుని నడిపింపు ఉంది చూడండి. చరిత్రని దేవుడు నడిపిస్తున్నాడు. చరిత్రకి మన దృక్పథంలో ఒక పేరుంది, దయచేసి గమనించండి. ఎవరు నిద్రపోవట్లేదు అనుకుంటున్నాను. చరిత్రకి మన దృక్పథంలో ఉన్న పేరేంటంటే రక్షణ చరిత్ర. రక్షణ చరిత్ర, సాల్వేషన్ హిస్టరీ. మనం అందరూ చరిత్ర అనుకుంటుంటే ఈ లోకంలో మనం ఏమంటాం? రక్షణ చరిత్ర అంటాం. ఈ రక్షణ చరిత్రని ఎంత చక్కగా నడిపిస్తున్నాడంటే ఈ యొక్క అపోస్తలులకి దేవుడు ఆజ్ఞాపిస్తాడు. యేసుప్రభు వారు ఆయన ఆరోహణమైనప్పుడు, మీరు ఎక్కడికి వెళ్ళకండి, యెరూషలేములో ఉండండి, మీరు వెయిట్ చేయండి, మీరు వేచి ఉండండి, కనిపెట్టండి. దేని కొరకు? వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ కొరకు. నేను నా తండ్రి యొద్దకు వెళ్ళి నా తండ్రి యొద్ద నుంచి పరిశుద్ధాత్మని నేను అడిగి ఆ యొక్క పర్మిషన్ తీసుకొని ఆ ఆత్మని మీ మీద కృమ్మరించబోతున్నాను కనుక కనిపెట్టండి అంటాడు. వాళ్ళు చేసిన మొదటి కార్యం అదే. అపోస్తల కార్యాల్లో అపోస్తలుల యొక్క మొదటి కార్యము కనిపెట్టడం. కనిపెట్టారు. 1వ అధ్యాయంలో మనం చూస్తాం. ఈ కనిపెడతా ఉన్నప్పుడు వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు పేతురు నిలబడి దేవుని వాక్యంలో ఇస్కరియోతు యూదా గురించి అతడు నశించిపోతాడని ఉంది. అతని స్థానంలో ఇంకొక వ్యక్తిని మనం ఎన్నుకోవాలని కూడా ఉంది కనుక అని చెప్పేసి ఆ అధ్యాయంలో ఇస్కరియోతు యూదా ప్లేస్ లో మత్తయిని ఎన్నుకుంటారు 12వ అపోస్తలుడిగా. ఇది జరిగిన తర్వాత 10 రోజులు వాళ్ళు అలాగా ఏక మనస్సుతో ప్రార్థన చేస్తా ఉన్నారండి. ఏక మనసుతో ప్రార్థన చేయటం చాలా ఇంపార్టెంట్. అది 2వ అధ్యాయం వచ్చేసరికి పెంతెకొస్తు దినం. ఆ పెంతెకొస్తు దినం ఏంటంటే మరి ఆ 49 రోజులు వాళ్ళు కృతజ్ఞత దినాలుగా జరుపుకుంటారు. 50వ దినం అన్నమాట. పెంటెకాస్ట్ అంటే 50th డే అని. ఆ పెంతెకొస్తు దినంలో వాళ్ళందరూ మరి దాదాపు 120 మంది వాళ్ళందరూ ప్రార్థనలో ఉన్నప్పుడు మరి అక్కడ చదువుదాం అన్నమాట. 2వ అధ్యాయం 1వ వచనం. పెంతెకొస్తు పండుగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. దయచేసి గమనించండి, ఇది మేడగది అని ఇక్కడ లేదు. మళ్ళీ ఆ మేడగదిలో 120 మంది ఎక్కడ పడతారు? అప్పుడప్పుడు మనం ఫోటో చూస్తున్నాం మేడగది. ఇది మేడగది కాదు, ఒక చోట ఉంది ఇక్కడ. మరి ఏ ప్లేస్ మనకు తెలియదు.
పెంతికొస్తని పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా. ఇది జరిగింది. వాళ్ళు అన్య భాషలతో ప్రార్థన చేస్తున్నారు. అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళు డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చిన యూదులు వాళ్ళందరూ ఈ యొక్క 120 మంది కూడా పరిశుద్ధాత్మ ఈ విధంగా వాళ్ళ మీద కృమ్మరించబడినప్పుడు వాళ్ళ యొక్క భాషల్లో రకరకాల దేశాల నుంచి వచ్చి ఉన్నారు. వాళ్ళ దేశాలకు సంబంధించిన భాషలు వీళ్ళు మాట్లాడటం మొదలుపెట్టారు. ఇది విని విభ్రాంతి చెందుతారు వాళ్ళు. ఇది అసలు ఏమవుతుంది? అప్పుడు పేతురు నిలబడి యోవేలు గ్రంథములో ఏమిటైతే ఉందో అంత్య దినములందు సర్వ శరీరం మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, మీ యవనస్తులు ప్రవచిస్తారు, మీ వృద్ధులు కలలు కంటారు అని యోవేలు గ్రంథంలో యోవేలు ఏ విధంగా ప్రవచించాడో దానిని ఎత్తి చూపిస్తాడు. వాళ్ళందరూ యూదులే. మీ ముందు జరుగుతున్నది యేసుక్రీస్తు. ఏ యేసునైతే మీరు సిలువ వేశారో ఆ యేసుక్రీస్తు తండ్రి కుడి పార్శ్వమునికి వెళ్ళి పరిశుద్ధాత్మని ఆయన తండ్రి యొక్క పర్మిషన్ తీసుకొని ఇదిగో మీరు చూస్తున్నట్టు వీళ్ళ మీద కుమ్మరించాడు. అంటే అప్పుడు వాళ్ళు మనసులో గుచ్చబడి అయ్యా మేమేం చేస్తామని అడుగుతారు. ఆ మాట నేను చదువుతానండి. వాళ్ళు పేతురు మెసేజ్ విని ఎక్కడ ఉంటుందంటే అది వచనం ఎన్నో వచనం అన్నా వచ్చిన చివరి వచ్చిన చివరి అది చూస్తున్నానన్నా. ఓకే, ఇక్కడ 37 అపొస్తలుల కార్యాలు 2:37 వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, అంటే మూల భాషలో పొడవబడి అని అర్థం అంట. అంటే హృదయంలో పొడవబడి సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పాను. ఇక్కడ పేతురు మెసేజ్ ఈ అపొస్తలుల కార్యముల్లో మరి ఒక కార్యం. ఈ అపొస్తలుల కార్యాల్లో మరి ఒక కార్యం పేతురు మెసేజ్. దాని రిజల్ట్ చూడండి ఏ విధంగా ఉంది. అప్పుడు ఏమవుతుంది? దాదాపు 3,000 మంది, ఇక్కడ చూడండి 41లో ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి అన్న మాట చాలా ఇంపార్టెంట్. చేర్చబడటానికి ఆ 3,000 మంది కేవలం మెసేజ్ విన్నారు. ఆ మెసేజ్ విన్న తర్వాత వాళ్ళ ఒక గొప్ప ఒకలాంటి సంఘం స్టార్టింగ్ పాయింట్. అది ఒక రకంగా కొత్త నిబంధన సంఘం. ఆ స్టార్టింగ్ లో ఏమిటంటే చేర్చబడి అన్న మాటలో చాలా జరుగుతూ ఉండుంటాయి. అక్కడ కుటుంబాలు వాళ్ళు బాప్తిసం తీసుకున్నారు. ఆ తర్వాత మరి వాళ్ళు ఏమంటారు, చేర్చబడి అన్న మాటకి ఇక్కడ తర్వాత అసలు ఆ యొక్క మనం ఊహించుకోవచ్చు. అసలు 3,000 మంది అంటే చాలా పెద్ద సంఖ్య. అది వాళ్ళందరూ కూడా చేర్చబడిరి అన్న మాటలో ఏమేమి జరుగుతున్నాయో చూద్దాం. చూడండి 42వ వచనం. వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. చేర్చబట్టంలో ఉన్న ఆ యొక్క రకరకాల పనులు చూడండి. ఫస్ట్ అపోస్తలుల బోధ యందు ఎడతెగక ఉన్నారట, సహవాసమందు ఎడతెగక ఉన్నారట, రొట్టె విరుచుట యందు ఎడతెగక ఉన్నారట, ప్రార్థన చేయట యందు ఎడతెగక ఉన్నారంట. ప్రార్థన చేయటం ఏంది ఎడతెగక ఉన్నారు. ఎలీషా అనే ప్రవక్త ప్రార్థన చేసినట్టు బైబిల్లో ఉండదంటండి. ఆయన ఒకటే అంటాడు, నేను ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నానో అంటాడు. అట్లాంటి డేరింగ్ స్టేట్మెంట్ ఎక్కడ చూడం బైబిల్లో. దస్ సేస్ ది లార్డ్ అన్నాడు ఏలియా. యెహోవా వాక్కు అని చెప్తున్నాడు ఏలియా. ఎలీషా వచ్చేసరికి డబుల్ అనాయింటింగ్ ఉంది ఆయన మీద, రెట్టింపు అభిషేకం పొందుకున్నాడు ఆయనంట ప్రార్థన చేసినట్టు బైబిల్ ఎక్కడ చెప్పదంట. ఎందుకంటే ఎప్పుడు ప్రార్థన ఆపలేదంట ఆయన. దావీదు అంటాడు కదా,
దేవా నేను నిన్ను నా కుడివైపు నుంచుకొని ఉన్నాను కనుక నేను షేక్ అవను అంటాడు. అంటే ఏం జరుగుతుంది ఆయన మైండ్లో, ఏం చేస్తున్నాడు? గాడ్ కాన్షియస్నెస్ అన్నమాట ఆల్ ద టైం. హోలీ స్పిరిట్స్ టైం టేబుల్. మరి భక్త సింగ్ గారి గురించి విన్నాం చాలాసార్లు. అందరు వెళ్దామంటే ఆయన కొద్దిగా ఆగమనేవాడట, ఉండు ఉండు అనేవాడట. అంటే లోపల ట్యూన్ అయిపోయి ఉన్నాడు ఆయన హోలీ స్పిరిట్కి. ఆయనతో దాదాపు ఒక 10-15 మంది ఆయనతో ఉంటారు ఎప్పుడు చూసినా. ఆయన వెళ్దామంటే ఆయన మాట్లాడేవాడు కదా, ఒక 5-10 నిమిషాల తర్వాత లేచి పదండి అంటాడట. ఒకసారి ట్రైన్ వెళ్ళిపోద్ది అనిపిస్తుంటే ఆయన ట్రైన్ కూడా ఉండేదంట ఆయన వెళ్ళేసరికి. ఇలాంటి ఎన్నో విన్నాం ఆయన. అంటే పరిశుద్ధాత్మతో ట్యూన్ అయిపోయి ఉంటాం. సో ఇక్కడ ప్రార్థన చేయుటి యందు ఎడతెగక ఉండిరి. విశ్వాసులు 3,000 మంది విశ్వాసులు, వాళ్ళ అపొస్తలులు కాదండి, విశ్వాసులు. 43వ వచనం, అప్పుడు ప్రతివానికి భయము కలిగిన మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపొస్తలుల ద్వారా జరిగిన. విశ్వసించిన వారందరూ ఏకంగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకునేది. ఇదియుగాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి అక్కరి కొలది పంచిపెట్టిరు. ఉన్నదంతా అమ్ముకోలేదండి, ఎందుకంటే వాళ్ళు ఇళ్లలో రొట్టె విరిచారని కూడా ఉంది. వాళ్ళకి ఓన్ హౌసెస్ ఉంచుకున్నారు, ఎంత కావాలో అంత ఉంచుకొని ఎక్సెస్ ఉన్నది వాళ్ళు వాళ్ళ దాతృత్వం బట్టి మరి అమ్మేసి అవసరంలో ఉన్న వాళ్ళకి ఇచ్చారట. మొన్న మరి మనం విశ్వాసి ఫైనాన్షియల్ థింగ్స్ కొన్ని వారాలు ధ్యానం చేసుకున్నాం. ఎకనామిక్స్ ఇన్ లైఫ్ ఆఫ్ బిలీవర్ అన్న టాపిక్. దాంట్లో యాక్చువల్గా ఇంకోసారి ఇంకొద్దిగా షేర్ చేద్దాం అనుకున్నాను, కానీ ఒకే ఒక పాయింట్ చెప్తాను, ముందుకు వెళ్ళిపోదాం. ఇంకా 3 minutes ఉంది, క్లోజ్ చేసేస్తాను. ఏంటంటే మన ఫైనాన్షియల్ విషయంలో న్యాయం ఉండాలి. న్యాయం అన్న మాట ఎప్పుడైనా సరే అది ఇంకొక వ్యక్తికి చెందింది, మనకంటే వేరే వ్యక్తికి చెందింది. ఇద్దరి మధ్య విషయం అది, మనకొక్కరికే కాదు. మనకొక్కరికే జరిగింది అంటే మనకి దేవుడికి మధ్య. దేవుడు అన్యాయం చేస్తున్నాడు అనుకుంటాం మనం, అది దేవుడు అన్యాయం చేస్తున్నాడు అని మనకు ఒక్కోసారి అనిపించినా అది న్యాయం అని మనకి కాలక్రమేణా తెలుస్తుంటది. అయితే ఇద్దరి మధ్య లావాదేవీల్లో న్యాయం అనేది ఉంటే మనకి ఆర్థిక విషయాల్లో మనం ఆశీర్వదించబడతాం. చూడండి, ఉదాహరణకి సామెతలు 18వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట ఉంటుంది. సామెతలు 18:17, వ్యాజ్యమందు వాది పక్షము న్యాయముగా కనపడును, అయితే ఎదుటివాడు వచ్చిన మీదట వాని సంగతి తేటపడును. ఏదన్నా ఆర్గ్యుమెంట్ విషయంలో, ఏదన్నా డిస్ప్యూట్లో, ఒక వ్యాజ్యంలో వాది ఎవరైతే వాదిస్తారో నేనే కరెక్ట్ అని, అతని పక్షము న్యాయంగా కనిపిస్తుందట. ఫస్ట్, వ్యాజ్యమందు వాది పక్షము న్యాయంగా కనపడును, అయితే ఎదుటివాడు వచ్చిన మీదట వాని సంగతి తేటపడును. నిన్న మా అమ్మాయి పెద్ద పాప మూట్ కోర్టు అనే ఒక ఏమంటారు ప్రాక్టికల్స్ లాగా వాళ్ళకి లా చదువుతుంది. తను 2nd year. మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు కదా, ఆశ్రిత తన పేరు. మంచి యూనిఫామ్, లాయర్ యూనిఫామ్ వేసుకొని వెళ్ళిందనమాట. ఏంటంటే కోర్ట్ సీన్ క్రియేట్ చేస్తారట, తిను వాదించాలి, అదంతా కూడా సబ్మిట్ చేయాలి. చాలా కష్టపడి చేసింది. మొత్తం అందరిలో 4 సెలెక్ట్ చేశారట. 4లో మా పాప ఉంది. ఈ కాంపిటీషన్స్కి, ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్స్కి సెలెక్ట్ చేశారట, మూట్ కోర్ట్ కాంపిటీషన్స్. మరి వాదించడం, మరి ప్రతిరోజు మాకు ఈ లా సంబంధించిన అనేక విషయాలు మాకు చెప్తా ఉంటుంది తను నేర్చుకున్నాయని. వాళ్ళ చెల్లెమో బాబు మొదలుపెట్టిందిరా బాబు లా గురించి అంటది, అంత ఇష్టం లా అంటే. ఇక్కడ వ్యాజ్యమందు వాది పక్షము న్యాయంగా కనపడును. ఫస్ట్ సపోజ్ నేనున్నాను అనుకోండి, నేను వాదిస్తా ఉంటే నేనే కరెక్ట్ అని, ఏ విషయమైనా, ముఖ్యంగా ఆర్థిక విషయాలు. ఎదుటివాడు ఎవరి విషయంలో నాకైతే వ్యాజ్యం ఉందో ఆ వ్యక్తి వచ్చినప్పుడు నా సంగతి తేటపడిపోద్దంట. అలాగే అవతల వ్యక్తి కూడా ఎవరైనా నా విషయంలో అతనే కరెక్ట్ అని వాదిస్తూ ఉంటే సేమ్ జరుగుతుంది. ఇప్పుడు 2 కూడా మనం వినాలి. మనం సంఘ మర్యాదలో కూడా, సంఘ నియమంలో కూడా ఏదన్నా విశ్వాసులకి మధ్య ఏదన్నా డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు, ఒకసారి డాక్టర్ జయరాజ్ గారిని ఒక ఆయన అడుగుతున్నాడు, సార్ మీ దగ్గరికి వచ్చి ఒక వ్యక్తి నా మీద చెప్పాడంట కదా, మరి నన్ను ఎందుకు పిలవలేదు సార్ మీరు అని అడిగాడు. ఆ డాక్టర్ జయరాజ్ గారు ఏమన్నారంటే, నేను తప్పు చేశాను బాబు, నాకు ఆ టైంలో నాకు ఆలోచన రాలేదు, సారీ అని చెప్పాడు.
నన్ను పిలవాలి కదా, నేను చెప్పేది కూడా వినాలి కదా అన్నాడు అతను. సో మన ఆర్థిక విషయాల్లో మనకి న్యాయం అనిపించవచ్చు, కానీ ఎదుటివాడు వచ్చినప్పుడు దాడు. సో దీనికి డిస్ప్యూట్కి ఎలాగంటే ఇక్కడ ఇంకో మాట ఉంటుంది, చీట్లు వేయుట చేత వివాదములు మానును, అది పరాక్రమశాలులను సమాధానపరచు. అంటే నెగోషియేట్ చేసినప్పుడు ఇద్దరికి అనుకూలమైన ఏదన్నా ఒక విషయంలో వ్యాజ్యంలో ఇద్దరికి అనుకూలమైన ఒక ఒప్పందంలోకి వచ్చారంటే అది సరిపోద్ది అట్లా. సో మన యొక్క ఆర్థిక విషయాల్లో మాట్లాడుకోవడం, కూర్చొని మాట్లాడుకోవడం, ప్రతివాదితోటి మనం ఎవరితోనైనా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనం కూర్చొని మాట్లాడుకొని ఒక ఒడంబడిక, ఒక బేరాలు ఆడుకోవడం, అది చాలా మనకి సాల్వ్ చేస్తుంది. మనకి ఫైనాన్షియల్ విషయాల్లో మనకి శాంతినిస్తుంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ అపోస్తలులు వాళ్ళకున్న స్థిరాస్తులు అమ్మారని చెప్పి ఉంటుంది. సరే 32 ఇక్కడ ఒక మాట చదివి నేను క్లోజ్ చేస్తాను. లాస్ట్ 2వ అధ్యాయం లాస్ట్కి వచ్చేద్దాం. 2వ అధ్యాయం లాస్ట్లో సంఘం ఏ విధంగా బాగుంది, బ్యూటిఫుల్గా ఉందో చూద్దాం. 46 వారు ఏకమనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు. చూసారండి, దేవాలయంలో కూడుకుంటున్నాను ప్రతిదినము. ఇంటింటా రొట్టె విరుచుచు. ఇందాక అనుకున్నాం కదా, ఇది కమ్యూనియన్ ప్లస్ వాళ్ళ యొక్క శుభకార్యాలు అవ్వచ్చు, విశ్వాసులుగా వాళ్ళందరూ కలిసి చేసే భోజనాలు, రెండింటిని గురించి ప్రస్తావిస్తున్నాడు. ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి. నీవు భోంచేస్తున్నప్పుడు కేవలం ఆకలితో తింటున్నావా, నిష్కపటమైన హృదయంతో తింటున్నావా? చాలా ముఖ్యం అది. నిష్కపటమైన హృదయంతో ఆహారం పుచ్చుకొనుచుండిరి. నిష్కపటమైన హృదయం ఉందా మనకి? నిష్కపటమైన హృదయం ఉండాలంటే ఒంటరి ప్రార్థన చాలా అవసరం. దేవుడితో కనెక్ట్ అవ్వటం. ఊరికే నాన్ స్టాప్గా స్టార్ట్ చేసేస్తారు కొంతమంది. ఒక అబ్బాయి ఇక్కడ వైజాగ్ నుంచి రాజమండ్రి వెళ్తుంటే దాదాపు తుని వరకు ప్రార్థన చేశాడట. ప్రార్థన చేయమంటే వీళ్ళందరూ అమేన్ అమేన్ అంటున్నారంట. అప్పుడైనా ఆపుతాడని. ఆపట్లేదంట. మబ్బులు ప్రభువా నువ్వు మబ్బుల్లో వస్తున్నావు, నువ్వు ఆకాశంలో ఉన్నావు, ఎవరన్నా అసలు ఆ ప్రార్థన దేవుడు వింటున్నాడు లేదు, కానీ వీళ్ళకి మాత్రం బోరెత్తిపోయి ఒరే విశాఖపట్నంలో స్టార్ట్ చేసేవారు బాబు, నువ్వు తుని వరకు నాన్ స్టాప్గా ఆపట్లేదు, నీకు దండం పెడతాను ఆపరాని చెవిలో చెప్పాడంటే వాడు. ఇలాంటి ప్రార్థన వల్ల ఏం ఉపయోగం ఉండదండి. దేవుడితో కనెక్ట్ అవ్వాలి. దేవుడు మనల్ని పశ్చాత్తాపంతో స్టార్ట్ అవుతుంది ప్రార్థన ఎప్పుడైనా సరే, మీ అందరికీ తెలుసు. అయితే ఇక్కడ నిష్కపటమైన హృదయంతో ఆహారం పుచ్చుకొని మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చబడటం. సో ఇక్కడ ఏంటంటే ఈ యొక్క విశ్వాసులు ఏ విధంగా వాళ్ళ యొక్క జీవన శైలి ఉంది, కష్టాలు ఉన్నాయి వాళ్ళకి, మరి బయట నుంచి వాళ్ళకి శ్రమలు ఉన్నాయి, హింస ఉంది, కానీ వాళ్ళు ఏ విధంగా చక్కగా ఒక చక్కటి డిజైన్లో ఉన్నారు మనం గమనిస్తాం. అపోస్తల కార్యం పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఇప్పుడు ఈ 3000 మంది మళ్ళీ ఈ 120 మంది లాగా పరిశుద్ధాత్మతో నింపబడి భాషల్లో మాట్లాడారని ఈ 3000 మంది గురించి లేదు. మరి ఏం జరిగి ఉంటుందంటే వాళ్ళు ప్రార్థనలో ఉన్నప్పుడు వాళ్ళు 120 మందికి ఏం జరిగిందో వాళ్ళు విన్నారు. ఈ 3000 మంది చేర్చబడిన 3000 మంది వాళ్ళు ప్రార్థనలో ఉన్నారట, రొట్టె విరుస్తున్నారట, వాళ్ళ ఇంటింట రొట్టె విరుస్తున్నారట, ప్రార్థన ఏంది ఎడతెగకున్నారట, సహవాసంలో ఉన్నారట, అపోస్తల బోధ యందు ఉన్నారట, చక్కగా గివింగ్ విషయంలో ఉన్నారు. వీళ్ళు ఇలాగా ఉన్నప్పుడు ఏదో ఒక సమయంలో పరిశుద్ధాత్మతో నింపబడిన అనుభవంలో వాళ్ళు వస్తూ ఉంటారు. మనం కూడా అంతే కదా, ఒకేసారి అన్ని జరగలేదు మనకి. మనం ఏకాంత ప్రార్థనలో ఉన్నప్పుడు మనం దేవుని ఆత్మ చేత నింపబడిన అనుభవం అనేక సార్లు మనం పొందుకుంటాం. అది ఒకసారి స్టార్ట్ అవుతుంది, ఇక ప్రతిసారి జరుగుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలిగిన ఈ మాటలతో దేవుడు మనల్ని ఆశీర్వదించిన గాక. ఓవర్ టు బ్రదర్ జాన్సన్ ప్లీజ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మాట్లాడిన విధానాన్ని బట్టి మనం ఎంతగానో హెచ్చరించబడ్డాం, నూతనంగా ఆత్మీయ బలాన్ని పొందుకున్నాం, ఆశీర్వదించబడ్డాం.
బ్రదర్ గారికి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నా. మన మధ్య ఉన్నటువంటి రాబర్ట్ జేమ్స్ అయ్యగారు మీరు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఇవ్వండి ప్లీజ్. ప్రార్థన. ప్రేమ గల మా తండ్రి, గొప్ప దేవానికి స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నా. నేనైతే ఆఖరి కొన్ని నిమిషాలు నీ దాసుని ద్వారా కొన్ని మాటలు వినడానికి కృప చెప్పిన వేరే ప్రార్థన మండచి దయగల ప్రభువా, రక్షణ చరిత్ర ఉందన్నావు. ఇదంతా హిస్టరీ ప్రభువా, ఒక అనుభవం. కలవరి శిలువలో మీరు చేసిన ఆ గొప్ప రక్షణ కార్యాన్ని బట్టి వందనాలు. కలవరి శిలువలోనే కాదు, జగత్ పునాది వేయబడకముందే వధించబడిన గొర్రె పిల్లగా మీరు ప్రత్యక్షమవుతున్నారు. ఆది నుండి నాయన మానవుల రక్షణ ప్రణాళిక మీరు వేసి ఉన్నారు ప్రభువాని పొందనాలు. అందులో మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు. అలాగే వాటిని వివరించుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ నేను స్తుతించుకునే భాగ్యం మీరు మాకు ఇచ్చినారు ప్రభువాని పొందనాలు. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో జరిగిన ఆ గొప్ప సంఘటన కొరకైన 120 మంది మీద నీ ఆత్మను ప్రోత్సహించిన 3000 మందిని నేను రక్షించుకున్నావు. ఆ కార్యం ఇంతవరకు కూడా జరుగుతూనే ఉంది ఆయన ప్రపంచ దేశాల్లో. విశ్వాసాలు దేవాపొస్తలుల కాలంలో విశ్వాసులు ఏ విధంగా జీవించినారు, ఏ విధంగా సమర్పించుకున్నారు, ఎటువంటి దైవభయం కలిగి జీవించారు, ఆయన ఎలాగైనా సువార్త ప్రకటించారు. ఇప్పుడు కూడా అది కొనసాగడానికి అటువంటి కమిట్మెంట్, అటువంటి యథార్థతతో కొన్ని భక్తి, విశ్వాసం మాకు అందరికీ దయచేయండి. ఈరోజు జూమ్లో పాల్గొన్న వారందరూ బట్టి నీకు స్తోత్రం. రకమనించిన సేవకుని బట్టి నీకు వందనాలు. వరకు మార్చే అశ్రితాన్ని బట్టి కూడా ఆ పాపనైనా గీతంలో లా చేస్తూ ఎలాగ ప్రాక్టికల్గా అనుభవం సంపాదించుకుంటూ ఉన్నదని ఆయన తర్వాత రోజుల్లో అనేక మందికి న్యాయం తీర్చే బిడ్డగా, సహాయపడే కుమార్తెగా ఆశీర్వదించారు. అలాగే మా యొక్క బిడ్డలను ప్రభువా ఈ రాజ్య వ్యాప్తిలో మీరు వాడుతున్నారు. ఈ దినమంతా నీ ప్రసన్నత, నీ సన్నిధిని మాతో వచ్చారు. మీరే మహిమ, ఘనత, ప్రభావాన్ని పొందండి. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, పరలోకమందు నెరవేర్చినట్లు భూమి ఏదైనా నెరవేరును కాదు. క్షమించిన ప్రకారం అపరాధం క్షమించి నుండి తప్పించు. శక్తియు మహిమయు నిరంతరము నీవేయును మా తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనకి ఎల్లప్పుడూ తోడైనను గాక. ఆమేన్. గారు మనకి మహిమ కలుగును గాక. రాబర్ట్ జేమ్స్ అయ్య గారికి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరి అదే విధంగా ఈ రోజు వాక్యాన్ని అందించినటువంటి బ్రదర్ బాబీ రత్నాకర్ అన్నయ్య గారికి మన సహవాసం తరపున మరొకసారి ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. గమనించండి, కొత్తగా జాయిన్ అయిన వారికి సహవాసం తరపున ప్రత్యేక ఆహ్వానం పలుకుతా ఉన్నాం. ప్రతిరోజు ఇదే లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చండి. గమనించండి, ఈ మెసేజ్ అనేది కూడా రికార్డ్ చేయబడతాయండి. యూట్యూబ్ లో మనకు అవైలబిలిటీలో ఉంటాయండి. గమనించండి, యూట్యూబ్ లో బాబీ రత్నాకర్ అని టైప్ చేసినా కానీ, లేదా వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ అని టైప్ చేసినా కానీ మనకి యూట్యూబ్ లో ఈ మెసేజ్ అని అవైలబిలిటీలో ఉంటాయండి. గమనించండి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. కూడికి ముగించబడిందండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ అనండి.